ఆ, దేవుని ప్రజలరా, అందరూ బాగున్నారా? మొట్టమొదటిగా అందరూ బాగున్నారా? ఆ, బాగున్నారా? చాలా సంతోషం. చూడండి, దేవునితో నీ యొక్క సంబంధం ఎలా ఉంది? దేవునితో నీ యొక్క సంబంధం ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్? దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? దేవునితో నీకున్న బంధం అది ఎంత మేరకు ఉంది? కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య బంధం, పిల్లల తల్లిదండ్రుల మధ్య సంబంధం, అక్క చెల్లెల మధ్య సంబంధాలు, బంధువుల మధ్య సంబంధాలు, ఎదురింటి పక్కన సంబంధాలు, ఇంటి పక్కనున్న వాళ్ళ మధ్య సంబంధాలు అన్నీ చాలా బాగుంటాయి కదా. అందరితో మంచిగా ఉంటాం. వాళ్ళ ఇంట్లో ఏదైనా లేకపోతే వాళ్ళు మనలో వచ్చి అడుగుతారు. మన ఇంట్లో ఏమైనా కొదువైతే మనం అడిగితే వాళ్ళకి ఇస్తాం. బాగానే ఉంది. అయితే నేనేమంటానంటే, దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? పుస్తకాలకి మీకు మధ్య ఉన్న సంబంధం, తర్వాత ఉద్యోగాలకి మీకు మధ్య ఉన్న సంబంధం, తోటి ఉద్యోగస్తులకు మీకున్న సంబంధం, తోటి వ్యాపారస్తులకు మీకు పక్కన ఉన్న సంబంధాలు అన్నీ బాగానే ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు, దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? దేవునితో సంబంధం అంటే చాలామంది అనుకుంటున్నారు, ప్రార్థన చేయడమనో, లేకపోతే వాక్యం వినడమనో, లేకపోతే పాటలు పాడడమనో. చాలామంది మందిరాలకు యవన బిడ్డలు ఎక్కువగా పాటలు పాడడానికి వస్తారు. అంటే పాటలు పాడడం వాళ్ళకి ఇష్టం. నా చిన్ననాడు నేను చూసేవాడిని. పాటలు వినడానికో, పాటలు పాడడానికో, లేకపోతే వాక్యం బోధించడం, దేవునితో ఉన్న సంబంధం, లేకపోతే తెల్లని బట్టలు వేసుకోవడం, దేవునితో ఉన్న సంబంధం, లేకపోతే దయగలిగి మాట్లాడడం, లేకపోతే దేవునికి ఇవ్వడంలో దాతృత్వం, ప్రజలను ఆదుకోవడం దాతృత్వం. ఇంతేనా ఇది మనం దేవుని కోసం చేస్తున్నాం, దేవునికి నాకు మధ్య ఉన్న సంబంధం ఇది అని అనుకుంటున్నారా? ఇంతేనా రిలేషన్షిప్ అంటే? అదేనా? నో. ఇక్కడ దాకే క్రైస్తవుడు ఆగిపోయాడు. ఎక్కడ దాకా? ప్రార్థించడం, లేకపోతే వాక్యం వినడం, పాటలు పాడడం, వాక్యం బోధించడం, ఆదివారం అయితే తెల్లని బట్టలు వేసుకోవడం, దయగలిగి మాట్లాడడం, దేవునికి ఇవ్వడం. ఇంతేనా రిలేషన్షిప్ అంటే? ఇక్కడ దాకే క్రైస్తవుడు ఆగిపోతున్నాడు. దేవునితో సంబంధాన్ని ఒక పరిమితిని ఆపాదించుకుంటున్నాడు. ఏంది? దేవునితో సంబంధాన్ని ఒక పరిమితిని, ఇలా ఉండాలి, నేను ఇలా ఉంటే బాగుంటుంది, ఒక పరిమితిని ఏర్పరచుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గోడ నిర్మించుకుంటున్నాడు. దాని పరిధిలోనే జీవిస్తూ ఇదే నిజమైన దేవునితో సంబంధం అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడే మనకు చాలా పొరపాటు పడిపోతున్నాం. దేవుడు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ చేసేది ఏంటంటే, పరిపూర్ణత స్థితిలోనికి నీవు రావాలి. ఏంది? పరిపూర్ణ స్థితిలోనికి రావాలి. అర్థమవుతున్నమాట? దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే, దేవుడు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ చేసేది ఏంటంటే, నువ్వు పరిపూర్ణ స్థితిలోనికి రావాలి. నువ్వు గోడలు నిర్మించుకుంటున్నావు అంతే. ఆ గోడల లోపలే జీవిస్తున్నావు. ఇదే దేవునితో సంబంధం అనుకొని ముందుకు సాగిపోతా ఉన్నావు. ప్రియమైన దేవుని జనాంగమా,
మీకు ఒక మాట నేను పరిచయం చేయదలుచుకుంటున్నాను. ఈ మధ్య మా ఇంటికి ఒక పాస్టమ్ గారు వచ్చారు. వాళ్ళని నేనే మీటింగ్ నుంచి తీసుకొని వచ్చా. వేరే తమ్ముడు పాస్టర్ గారు, అన్న ఈ పాస్టమ్ గారిని తీసుకొని మీ ఇంటికి తీసుకెళ్ళన్నా, ఆమె నేను వచ్చి వాళ్ళని పికప్ చేసుకుంటాను. ఆమె ఇద్దరు కుమార్తెలు, రాంబాబు కూడా ఉన్నాడు. రాంబాబు వచ్చింది, ఆమె ఇంట్లో కూర్చుంది. ఏదో దేవుని గురించి నేను ఆమె కొంచెంసేపు మాట్లాడుకున్నాం. ప్రసన్న అందరికి డ్రింక్స్ ఇచ్చింది. వాళ్ళు ఒకరు తాగలేదనుకుంటా, ఒక పాప ఆమె తాగారు. అంతే, ఆమె వెళ్ళిపోయింది. నిన్న ఆమె గురించి నేను కొన్ని మాటలు విన్నా. ఆ సేవకురాలు ఎక్కడంటే బొడ్డువారిపాలెం దగ్గర సేవ చేస్తున్నారు. ఎక్కడంటే రేగడ చిలగడ దగ్గర వాళ్ళ సేవ. ఆమె భర్త గారి పేరు జాన్సన్ గారు. ఆయన బహు ప్రార్థనా పురుడట. ఆయన మోకరించి గంటల ప్రార్థన చేస్తాడట. చాలా సంతోషం వేసింది. ఆయన డయాబెటీస్తో, అంటే షుగర్తో ఉపవాసాలు ఎక్కువగా ఉండి దేవునితో ఎక్కువగా గడుపుతూ సరైన ట్యాబ్లెట్లు వేసుకునే పరిస్థితి. సరే, ఎట్టకేలకు షుగర్ వస్తే ఖచ్చితంగా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆయన చనిపోయినారు. ఇప్పుడు ఆమెకి 2 పిల్లలు, సేవ, మంచి సంఘం. ఆమె పాస్టర్ గారు మీరేం చేస్తారంటే, అయ్యగారు చనిపోయిన తర్వాత నేను సేవ నడిపిస్తున్నాను. అంత మాత్రమే కాదు, పిల్లల చదువులు కదయ్యా, సంఘం ఎంత మాత్రం ఇస్తుందో మీకు తెలిసిన పరిస్థితే కదా. నేను నారాయణ హాస్పిటల్లో, నారాయణ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో హెడ్ నర్స్గా పనిచేస్తున్నాను. ఆ డబ్బులు వస్తున్నాయి. ఒక పాప చదువు అయిపోయింది, అమ్మాయి జాబ్ కోసం రెడీగా ఉంది. ఇంకో పాప డిగ్రీ ఫైనల్ చదువుతూ ఉంది. చాలా మంచిది పాస్టర్ గారు, కష్టపడుతున్నారు, దేవుని సేవ చేయండి. ఓకే, అయిపోయింది. ఆ గురించి ఒక గొప్ప మాట విన్నా. ఏం తెలుసా, పాస్టర్ గారు చనిపోయిన తర్వాత ఆ చర్చిని, ఆ ఉండే స్థలాన్ని, అమ్మా మీరు కానీ ఈ చర్చి, ఈ స్థలం మాకు ఇస్తే, పాస్టర్ గారు లేరు కదా, మీరు ఎట్లాగ బ్రతుకుతారు, పిల్లలకి వివాహం ఎట చేస్తారు, వాళ్ళని ఎట్ట చదివిస్తారు, 2 ఆడపిల్లలు ఉన్నారు, నీకు కూడా చాలా డబ్బు ఖర్చు కదా, 2 కోట్లు ఇస్తాం. ఎంత? 2 కోట్లు ఇస్తాం. ఈ స్థలం మాకు ఇస్తారా? ఎక్కువ డబ్బులే, మీరు అమ్మేదానికంటే ఎక్కువ డబ్బులే. మళ్ళీ మధ్యలో చాలామంది ఉంటారు కదా, బ్రోకర్స్ అందరు ఉంటారు కదా. అవి ఏం లేకుండా డైరెక్ట్గా నీకు 2 కోట్లు ఇస్తాం, చర్చి ఈ స్థలం మాకు ఇస్తారా? అవనిందంట. ఇది మా పాస్టర్ గారు దీన్ని ఏర్పరిచిన సంఘం. మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా దీన్ని నేను ఇవ్వను. నాకు మీ డబ్బు అవసరం లేదు. నా పిల్లల్ని పోషించేవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సాన్నిహిత్యం, దేవునితో సంబంధం అంటే ఇదిగో పాటలు పాడడమో లేకపోతే తెల్లని గుడ్డలు వేసుకోవడమో కాదు. దేవునితో సంబంధం అంటే దేవుని కోసం త్యాగం చేయడం. ఏంది దేవునితో సంబంధం అంటే? దేవుని కోసం త్యాగం చేయడం. ఎంత ఆ మాటలు నన్ను ఎంత హృదయాన్ని కలవరపరిచినాయో. అన్నా, మీ ఇంటికి మొన్న వచ్చింది కదా పాస్టర్ గారు, ఆమె సాక్ష్యం చెప్పనా? ఆమె నీ గురించి అడిగిందన్నా. అన్నా నీ సేవ గురించి చెప్పినానన్నా. ఆమె అంటుంది, అయ్యగారు నువ్వు ఒకసారి మన చర్చికి పిలిపిద్దామా, పాస్టర్స్ మీటింగ్ పెట్టిద్దామా? ఏం తమ్ముడు ఆమె పాస్టర్స్ మీటింగ్ పెట్టద్దంటే, భలేవారన్నా అందరికీ భోజనాలు పెట్టి, ఏందంట అందరికీ
భోజనాలు పెట్టి వాళ్ళందరికీ ఛార్జీలు డబ్బులు ఇచ్చి పంపిస్తుంది అన్న. హల్లెలూయా. అందరు రెండు చేతులు ఎత్తాల. హల్లెలూయా. ఎంత గొప్ప దైవజనురాలు. ప్రియమైన దేవుని జనాంగమా, దేవునితో సంబంధం అంటే ఒక గోడను నిర్మించుకొని ఆ గోడ పరిధిలోనే జీవిస్తున్నాం. క్రైస్తవుడు, ఈనాటి క్రైస్తవుడు ఆ విధంగానే ఉన్నాడు. మొన్న నేను ఒక వాట్సాప్లో నాకు ఒక మెసేజ్ వచ్చింది, చదువుతా ఉన్నా. ఏంది అంటే, శామ్యూయల్ అనే ఒక అతను 2017లో కమిషన్ ర్యాంకులో ఆర్మీలో జాయిన్ అయ్యాడంట. ఏంటంట? కమిషన్ ర్యాంక్, మంచి ర్యాంకే. అయితే వాళ్ళంతా ఆ రెజిమెంటల్ ఏదైతే ఉందో అక్కడ పూజలు నిర్మిస్తున్నారంట. అన్ని దేవుళ్ళు ఉంటారు మన ఆర్మీలో, అన్ని దేవుళ్ళు ఉంటారు. అన్ని దేవుళ్ళతో పాటు యేసుక్రీస్తు వారిని కూడా పెడతారు. ఆ రెజిమెంట్లో ఆయన కూర్చోవాల. ఆ రెజిమెంట్లో ఆయన కోసం ఏర్పాటు చేస్తున్నారు దాన్ని. ఒక మంచి కమిషన్ ర్యాంకులు ఆయనకి ఇచ్చారు కాబట్టి పూజా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆయన నేను కూర్చోను అన్నాడు. ఏమన్నాడు? నేను కూర్చోను అన్నాడు ఆయన. కూర్చుంటే నువ్వు ఇండియన్ ఆర్మీకి ఉపయోగపడవు. ఆయన ఉద్యోగాన్ని తీసేశారు. ఏం చేశారు? ఉద్యోగాన్ని తీసేశారు. తీసుకుపోయి కోర్టులో, సుప్రీంకోర్టులో వేసాడు ఆయన. అయ్యా, ఇట్లాగా నా మనోభావాలను దెబ్బతీస్తూ ఆడ పూజలో నేను కూర్చోలేదు అంటే కోర్టు కూడా ఏం చేసింది తెలుసా? కూర్చోవలసిందే, లేకపోతే నిన్ను రిమూవ్ ద సర్వీస్ చేస్తామంటే ఆయన అన్నాడు, చేసుకోండి. ఏంది? లక్షల జీతం, వేల మంది పనివారు, ఆయన నడిచొస్తుంటే చెల్లుట్లు కొట్టేవాళ్ళు. దేవుని కోసం ఉద్యోగాన్ని, ఇది దేవునితో సంబంధం అంటే. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు? అమ్మా, ఎవరు మాట్లాడకండి దయచేసి. నా సాయి చూడాలా? ఎంత మేరకు దేవునితో సంబంధం కలిగి ఉన్నాం? మన సంబంధ పరిమితి గోడలు నిర్మించుకొని అంతవరకైనా ప్రార్థనలు వినడం ఈయన కాదు. దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు? అందుకే ఒక పుస్తకంలో ఇలా రాసింది. ఎందుకో ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే నా ఎదురుంద పుస్తకం కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఆ పుస్తకం నా దగ్గర. ఎప్పుడు నేను ఆ వాక్యాన్ని చదవాల. ఆడ ఒక మాట రాయబడింది. ఏంటంటే, మనిషికి ఒకే ఒక జీవితం. ఏంది? ఒకే ఒక జీవితం. అది అంతలోనే అవుతుంది గతం. క్రీస్తు కొరకేమి చేశావు అది నిలుస్తుంది నిత్యం. ఏందంట? క్రీస్తు కోసం నువ్వు ఏమి చేశావో అది నిలుస్తుంది నిత్యం. అమ్మా, ఎవరు కూడా నిద్రపోబాకండి. నిద్రపోతున్నారంటే మీకు రెండు ఉన్నట్టు. ఒకటి దేవుడు అంటే భయం లేనట్టు, రెండోదిగా షుగర్ ఉన్నట్టు. ఏమన్నట్టు? షుగర్. నాకు బాగా షుగర్ ఉందనుకో, 270, 300 భయంకరమైన తూగు. మీరు టెస్ట్ చేయించుకోవాలా. మీరు ఒకటి నిద్రపోతున్నారంటే షుగర్ ఉందా, లేకపోతే దేవుడు అంటే భయం లేదా? ఇద్దరు డాక్టర్లే. ఒక ఆయనేమో పరమ వైద్యుడు, ఇంకోడేమో ఈ లోకంలో ఉండే వైద్యుడు. ఏదో ఒక వైద్యుల దగ్గరికి మటుకు మనం వెళ్ళాల్సిందే. గుర్తుపెట్టుకోవాలి, ఎవరు నిద్రపోవద్దు. నేను రాత్రి అంతా కూర్చుంది మీకోసం వాక్యించి నిద్రపోవడానికిలే. ప్రియమైన దేవుని వెళ్ళారా, నాటి క్రైస్తవులు ఇట్లాగా త్యాగం చేసేవాళ్ళు తక్కువైపోయినారు. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, అయ్యా, దేవుని పరిచర్య కోసం నువ్వు ఇంతగా వాడబడుతున్నావు, ఇట్లా తిరుగుతున్నావు, కరపత్రాలు పంచుతున్నావు, ఊరు లేదు, ఒక సంఘం లేదు, దేవుని సేవ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నావు, రాత్రులైతే ఎక్కడ పనుకుంటావు? ఏంది? రాత్రులైతే ఏదైనా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను సార్,
వాళ్ళు నన్ను నమ్మి కానీ చర్చిలో పనుకుంటా, లేదంటే బస్ స్టాండ్లో పనుకుంటా. ఏడంట బస్ స్టాండ్లో పనుకుంటే దోమలు కుట్టవా? కుడతాయి సార్. బస్ స్టాండ్లో పనుకుంటే దోమలు కుడితే తర్వాత సంగతి సార్. పోలీసు వాళ్ళు ఉండనియరు సార్. ఎవరున్నారంట? పోలీసు వాళ్ళు కొడతారు సార్. కొట్టించుకున్నా తిట్టించుకున్నా మళ్ళీ ఆ మూల అలా కూర్చొని మళ్ళీ ఉదయాన్నే లేచి ఆడే మొహం గడుక్కొని ఏముండే తిని మళ్ళీ కరపత్రాలు పంచుకుంటా, దేవుని పరిచర్య చేసుకుంటా. ఇదిగో దేవుని దగ్గర క్రీస్తేసు కొరకు నువ్వేం చేస్తున్నావు? నువ్వు పరిదేసుకొని తిష్టేసుకొని కూర్చున్నావు అంతే. అర్థమైందా? చాలామంది శ్రమలు అనుభవిస్తున్నారు, చాలామంది బాధలు అనుభవిస్తున్నాడు. ఇదిగో ఇశ్రాయేలీయుడే, ఒక గొప్ప ప్రవక్తే, ఇదిగో అబ్రహాము సంతతి వాడే. ఎవరైనా అబ్రహాము సంతతి వాడే, మిద్యామీనీయుడే. అయితే ఈయనలో ఇన్ని గొప్ప లక్ష్యాలు ఉన్నాయి, కానీ ఇతను ధనాపేక్ష కలిగిన వాడట, సోదెగాడట. ఎవరంటేనా? సోదెగాడట. అతని పేరంట బిలామట. ఎవరంట ఆయన పేరు? బిలాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను తప్పుడు బోధను అనుసరించువాడట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. ప్రకటన అమ్మా కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను. ఏం బోధ అంట? బిలాము బోధ. బిలాము బోధ. ఈ బిలాము ఇజ్రాయేలుడు కాదు అంటే కాదు. ఇతను ఇజ్రాయేలుడే. ఇతను ప్రవక్త కాదయ్య అంటే కరెక్ట్ కాదు. ఇతను ప్రవక్తే. ఇతను ఏ సంతతి వాడే అనంటే అబ్రహాము సంతతి వాడే. ఎవరైనా ఇదిగో ఇతను మిద్యామీనుడు. అయితే ఇతనిలో చాలా చెడ్డ లక్షణాలు ఉన్నాయి. దేవునితో సాన్నిహిత్యము చేస్తున్నాడా అంటే చేస్తున్నాడు అని అనుకోవడమే, చేయటంలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఇతను దేవుని యొక్క సేవకుడు, దేవుని ప్రవక్త అనిపించుకుంటున్నాడు. కానీ మీరు క్రైస్తవ విశ్వాసులు అని అనిపించుకుంటున్నారు, కానీ ఈయన కూడా దేవుని ప్రవక్త అనిపించుకుంటున్నాడు. కానీ ఇతనిలో 6 చెడ్డ లక్షణాలు ఉన్నాయి. ఏం తెలుసా? ఇజ్రాయేలును శపించుటకు వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు ఇతను? ఇజ్రాయేలును శపించడానికి వెళ్ళాడు. దేవునికి ఇష్టము కాని ప్రయాణము చేయుచున్నాడు. బహుమానమును ఆశించి వెళుచున్నాడు. తిన్నని మార్గములను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. దుర్నీతి వలన కలుగు బహుమానమును ఆశించినందువలన ఇతను ఇదిగో భ్రష్టత్వానికి అప్పచెప్పబడిన వాడుగా కనిపిస్తున్నాడు. దేవుని ప్రజలకు ఉరియొడ్డుటకు వెళ్ళుచున్నాడు. ప్రవక్తే, దేవునికి ప్రార్థించువాడే, దేవుని దగ్గర కనిపెట్టుకునేవాడే. కాకపోతే దైవ లక్షణాలు ఇతనిలో లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరికి దేవుడు గాడిదకి చెప్పి బుద్ధి చెప్పిందాక మారలా. ఏంది? ఎవరు మాట్లాడారెంతో? గాడిదతో మాట్లాడుతున్నాడు ఇతను. ఏంది? ఎవరితో మాట్లాడుతున్నాడు? గాడిదతో. కుక్కలతో మాట్లాడుకుంటాయి. గాడిదలు వాటి భాషలో వాటితో మాట్లాడుకుంటాయి. పక్షులు, మనుషులు. చెప్పండి అమ్మా, మనుషులు ఎవరితో మాట్లాడతారా? ఉదయం లేస్తే సెల్ ఫోన్లో మాట్లాడేది మన మనుషులతోనా కుక్కలతోనా? కానీ ఈయన ఎవరితో మాట్లాడుతుంది తెలుసా? గాడిదతో మాట్లాడుతున్నాడు. అంటే ఇతను ఎవరని?
చెప్పాలా? తప్పులే. దేవుని బిడ్డే, ప్రవక్తే, ఇశ్రాయేలీయుడే, అబ్రహాము సంతతి వాడే, మిద్యానీయుడే. ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో చూడండి, దేవుడు ఆఖరికి అతని ప్రవర్తన వలన దర్శనం అతను కలగలేదు, కానీ ఎవరు కలిగింది చెప్పాలా? గాడిదికే. ఏంది? గాడిదికి దర్శనం కలిగిందట. ఎవరికి కలగాల దర్శనం చెప్పండమ్మా? మనిషికి కలగాల్సిన దర్శనం ఎవరికి కలిగింది? గాడిదికి. మనిషి ఎంత దిగజారిపోయినాడు, మనిషి ఎంత పతనానికి వెళ్ళిపోయినాడు చూడండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనం. గాడిదకు వాక్కునిచ్చెను గనుక నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్ను ఏమి చేసి తినని. ఎవరితో? బిలాముతో. అనగా బిలాము, నీవు నా మీద తిరుగుబడితివి, నా చేత ఖడ్గం ఉన్న ఎడలా నిన్ను చంపి ఉందినని గాడిదతో అనేను. ఎవరితోనంట? గాడిదతో అనేను. గాడిద ఏం చెప్పిందంట? నేను నీ దానినైనా మొదలుకొని నీవు ఎక్కుచూ వచ్చినని గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయట తగున. ఎవరు చెప్తున్నారు? ఒరే ఏందమ్మా మాట్లాడలేదా? ఎక్కడ మాట్లాడితే మళ్ళీ మేము అని అనుకుంటున్నారు ఏంది మీరు? నేనే ఒకటి అనుకోను. ఎక్కడ మాట్లాడితే మమ్మల్ని కూడా అంటాను అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారేమో. మాట్లాడాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడిద సంభాషిస్తున్నప్పుడు ఆయన తెలుసుకోవాల్సింది తెలుసా? రై 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 మాయ్, నువ్వు ముందుకురా, నువ్వు కూడా రా, ముందుకురా. నువ్వు లేరా, నువ్వు అడి నుంచి ఎడకరా, రామబాబు మన దగ్గర నువ్వు ఆడే కూర్చో. రైట్, మీరు ఆడే ఉండాలా, కదలాడకూడదు. చూడండి, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్ను ఏమి చేసి తిని, నేను నీ దానను కాదా, నీవు నా మీద ఎక్కుచూ వచ్చిన నీ గాడిదని నేను కాదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి స్థాయి దిగజారిపోయింది. ప్రవక్తే, మళ్ళీ చెప్తున్నా, ఇతను ఎవరు? ప్రవక్తే. ఇతను అబ్రహాము వంశీయుడే, విద్యామీనుడే, ఇజ్రాయేలీయుడే. దర్శనంలే. దేవుణ్ణి చూడలేని పరిస్థితులు కనిపిస్తున్నాడు. దర్శనం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మాట్లాడుతుంటే అంటున్నాడు, నీకెట్ట మాట్లాడుతున్నావు, నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు అనాల్సింది పోయి, ఇదిగో నా దగ్గర కానీ ఖడ్గం ఉంటే నిన్ను నరికేసిండేవాని, చంపేసిండేవాని మాట్లాడుతా ఉన్నాడు. పెద్ద గాడిద. ఏంది? పెద్ద గాడిద. అమ్మా ఇద్దరు బాగుండి, ఇద్దరు మీరు కూడా చక్కగా పనుకోండి అమ్మా. మందిరానికి వచ్చి నిద్రపోతేటమ్మా. నిద్రపోకండి అమ్మా, బాధ పెట్టపాకండి నన్ను. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని బిడలకు దర్శనాలు తక్కువైపోయినాయి. దేవుడు మాట్లాడేది తక్కువైపోయింది.
ఎందుకో తెలుసా? నీ సంబంధం సరిలేదు దేవునితో, అంతే. సంబంధాలు తక్కువైపోయినాయి, దేవునితో గడిపే విధానాలు తక్కువైపోయినాయి, దేవునితో సరైన రిలేషన్షిప్ నీకు లేదు. అనేక మందికి బోధించవలసిన వాడై ఉండవలసిన నీవు అనేక మందిని నీ చేత ఆశీర్వదింపబడవలసిన వారే ఉన్నారు. అనేక మందికి ఆశీర్వాదముగా మారవలసిన నీవు దర్శనాన్ని కోల్పోతున్నావు. ఇంకో బాధకరమైన విషయం ఒకటి చెప్పంటారా? ఇదిగో గాడిద ఆయన్ని బ్రతిమలాడుకుంటుంది. నేను నీకు చేసిన చాకిరిని ఒకసారి గుర్తుపెట్టుకో ప్రవక్త, నన్ను కొట్టబాక, ఎప్పుడైనా ఇట్లా చేశానా, ఎందుకు చేస్తున్నావు ఈ పని అనాల్సిన వాడు ఏమంటున్నాడు? చదువు పాప. నీవు నా మీద తిరగబడుతున్నావా? నా చేతగానే ఖడ్గం ఉంటే నిన్ను చంపేస్తుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దానినైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిద నేను కానా? నేనెప్పుడైనా ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా లేదు అనెను. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఏమైంది? మాట్లాడుతున్నావేంది? అసలు నువ్వు మాట్లాడుతున్నావేంది అనాల్సిన వాడు పడిపోయిన అనుభవాలతో ఉన్నప్పుడు, ఇదిగో పరిస్థితులన్నీ మారిపోతున్నప్పుడు, దేవుడు నిన్ను వదిలినప్పుడు, దేవుడు నిన్ను కాదన్నప్పుడు, దేవునితో సాన్నిహిత్య సంబంధాలు తెగిపోయినప్పుడు, ఇదిగో ప్రతి ఒక్కరు బిలాంలాగైపోతారు. ఏమైపోతారు? బిలాం. గుర్తుపెట్టుకోవాలా, దేవునితో సంబంధం తెగిపోతే మనం ఎవరైపోతామంటే బిలామే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత సరిచేయబడ్డాడు. ఆ తర్వాత దోత వచ్చింది, సరిచేయబడ్డాడు, అది వేరే విషయం. నేను అంటాను, అప్పటిదాకా ఉండకూడదు. ఏంది? అప్పటిదాకా ఉండకూడదు. నీకు జ్ఞానోదయం వెలగాల, నా మాటలు అర్థం అవ్వాల. దోతొచ్చి నిలబడి ఇందాక నువ్వు వెంటనే నీ మనోనేత్రము నీకు వెలిగించబడాలా. ఏదో జరగతా ఉంది అంటే ఎక్కడో సంబంధాలు తెగిపోయినాయి. అనుకున్నది జరగలేకపోతుంది అంటే దేవునితో నీకు రిలేషన్ తగ్గిపోయింది. అక్కడ దేవుడు చెప్పినట్లు నువ్వు చేయటల్లా. దేవుడు చెప్పినట్టు నువ్వు చేయటల్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని జనాంగమా, ఇదిగో దేవునితో సంబంధం కలిగిన వాడు ఈ లోక విషయాల గురించి ఆలోచించడు. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. భక్తి కలిగిన మనుషులు స్టెఫనును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఇదిగో దేవునితో ఉన్న బిడ్డలకు శ్రమలు,
ఏమొస్తున్నాయి? దేవునితో ఉన్న బిడ్డలకు శ్రమలు, సంఘాన్ని పాడు చేస్తున్న పరిస్థితులు. దేవునితో ఉంటే ఏమొస్తాయి చెప్పాలా అమ్మా? శ్రమలు వస్తాయి. శ్రమలు మాకే ఎందుకు వస్తున్నాయి? ఆ చర్చికి పోయే వాళ్ళకే, శ్రమలు వస్తాయి. చర్చికి పోయే వాళ్ళకే శ్రమలు వస్తాయి. చర్చికి పోయే వాళ్ళకే శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు ఈ లోకంలోనే, ఇది గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు వస్తాయి తెలుసా శ్రమలు? నేను పరలోక రాజ్యంలో నిన్ను ప్రవేశింపజేయడానికి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది తెలుసుకోవాలా. శ్రమలు వస్తున్నాయి, నాకే శ్రమలు వస్తున్నాయి అంటే శ్రమలు వస్తాయి. ఇంటింట జొచ్చి క్రైస్తవులు ఈడ్చుకొని చెరసాల్లో వేసేవాడట. హ్యాపీగానే ఉన్నాడు, సంతోషంగానే ఉన్నాడు. అపోస్తలుడు పౌలు లేడంటారా? సౌలు అనబడే సౌలు సంతోషంగా లేడా? హ్యాపీగానే ఉన్నాడు. దేవుని నమ్ముకున్నంత వరకు సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు, చెరసాల వేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మా నా సాయి చూడండి, అనుకోవాలి. హల్లెలూయా చెప్పండి అమ్మ ఒకసారి. హల్లెలూయా. అమ్మా నిద్రపోబాకండి, నా సాయి చూడండి అమ్మా, గమనించండి. ప్రియమైన దేవుని జనాంగమా, అయితే ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని అనేది పొందుకొని, ఎప్పుడైతే దేవుని బిడ్డగా మారిన తర్వాత, అప్పుడు కూడా ఇతను ఇంత హ్యాపీగానే ఉన్నాడంటారా? లేడు. ఏమొచ్చినాయి ఈయనకి? బహుశ్రమల్లో ఉన్నాడు. అపోస్తల కార్యం 26వ అధ్యాయం 15 నుంచి 18 వరకు చదవండి. నీవు ఎవడవు అని అడగగా ప్రభువు ఏందంటమ్మా? ఇక్కడ కాసేపు ఆగదాం. అమ్మా నా సాయి చూడండి ఒకసారి, నా సాయి చూడండి. ఎందుకు నిద్రపోతున్నారు మీరు? ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళకి మొహం నీళ్ళు కడుక్కోండి అమ్మా. ఉదయాన్నే నిద్రపోతున్నారు ఏందమ్మా? ఏందమ్మా నాకు ఈ బాధ? వాక్యం కంటే ఎక్కువసేపు నిద్ర లేకపోతే అయిపోయింది చర్చిలో. నాకు ఏందమ్మా ఇదే పనిగా పెట్టుకొని ఉంటున్నాను నేను వాక్యం చెప్పాలా, మిమ్మల్ని నిద్ర లేపాలా? మిమ్మల్ని అందరినీ అపోస్తలుడు పౌలు ఇచ్చినట్టు ఇది తీసుకొని చెరసాల్లో వేయాలమ్మా. అప్పుడే మీరు మానేది. మీ ఆడేయాలి మిమ్మల్ని చెప్పాలా? చెరసాల్లో వేస్తేనే నిద్రపోతారేందమ్మా దేవుని వాక్యం వినడానికి వచ్చా? ప్రేమ రేపు ఆదివారం చెరసాల గట్టిరా, దాని వెనకాల పెద్ద సుమలత బాగా నీటికి గట్టిరా. ప్రియమైన దేవుని జనాంగమా, ఇప్పుడు కాసేపు ఆగదాం. అపోస్తలుడు పౌలుకి దేవుడు కనిపించి ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా నీవు ఎవరు అని అడుగగా ప్రభువు నేను నీవు హింసించున్నా క్రీస్తుని ఆడ హింసించినాడేనా? ఈయన ఎవరు హింసించాడు? సంఘాన్ని హింసించాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు హింసించుచున్నా. ఇప్పుడు సంఘాన్ని హింసిస్తే ఎవరిని హింసించినట్లు చెప్పాలా? నీకు శ్రమ కలుగుతుందంటే ఎవరు కలుగుతున్నట్టు? మీకు శ్రమ కలుగుతుందా? దేవునికి శ్రమ కలుగుతుంది. మిమ్మల్ని లోకులు ఎవరైనా హింసిస్తున్నారా? ఆయన హింసిస్తున్నారు. నేను ఎవరిని తెలుసా? నువ్వు హింసించున్న క్రీస్తును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నీ శ్రమ ఆయన శ్రమగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 20 నుంచి 22 వరకు చదవండి టకటక. యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడు ఇతడుగాడా బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. చదువమ్మా. మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవుని చేత పట్టుబడిన తర్వాత బలమైన పరిచర్యలో ముందు కొనసాగినాడు. అంత మాత్రమే కాదు, మీకు ఆయన గురించి నేనేమని చెప్పగలను. కొట్టబడ్డాడు, తన్నబడ్డాడు, అనేక సార్లు చెరసాల్లో వేయబడ్డాడు, అనేక సార్లు ఇదిగో కొట్టబడ్డాడు, అనేక సార్లు సముద్రములో రాత్రులు పడవ మునిగిపోయి అలా గడిపిన రోజులు ఉన్నాయి. దేవుని కోసం శ్రమలను సహితం లెక్క చేయక ముందుకు సాగిపోయిన అపోస్తలుడైన పౌలు గురించి ఏమని చెప్పగలను. క్రైస్తవుడికి శ్రమలు తాగతాయి. నీకు శ్రమల్లో నువ్వు ఉన్నావా, ఇదిగో నువ్వు దేవునితో బంధాన్ని ముడివేస్తున్నట్టు లెక్క. ఏంది? శ్రమలతో ఉంటే దేవునితో బంధం గట్టిగా ముడిపడుతున్నట్లు. ఏంది? గట్టిగా ముడిపడితే తీస్తారా? పెళ్ళిలో ఎన్ని ముళ్ళమ్మ వేసేదా? ఎందుకమ్మా 3 ముళ్ళు వేసే చెప్పండి అమ్మా. ఒక 3 వేస్తే ఏమైపోద్దని? జారిపోద్దని. ఎన్ని ముళ్ళు వేస్తారు? ఇప్పుడు అవి కూడా జారిపోతున్నాయి. ఏంది? ఆ 3 ముళ్ళు కూడా జారిపోతున్నాయి. క్రీస్తు కోసం నిలబడిన వాడు, క్రీస్తు కోసం శ్రమలు భరిస్తున్నవాడు ఏసే ముడి, దేవునితో వేసే ముడి, అది రోజు రోజుకి గట్టిపడిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భారతదేశానికి ఒక దైవజనుడిని బ్యాన్ చేశారు. తెలుసా మీ సంగతి? ఆయన పేరు ఏం పేరంటే బిల్లీ గ్రహం. ఏంది ఆయన పేరు? బిల్లీ గ్రహం. నువ్వు మా భారతదేశానికి రావడానికి లేదయ్యా, వస్తే అనేక మంది రక్షణ పొందుతున్నారు, వస్తే అనేక మంది క్రీస్తును నజరేయుడైన యేసు క్రీస్తు వారిని క్రీస్తుగా అంగీకరిస్తున్నారు, నువ్వు రావడానికి లేదయ్యా, నువ్వు రాకూడదు. అమ్మా వినాలా, ఎవరమ్మగారు మీరందరూ వినాలి ఈ మాట. రావడానికి లేదని బ్యాన్ చేసినారు. అప్పుడు నేను 6వ తరగతి చదువుతున్నా. ఎప్పుడు? బాగా గుర్తు నాకు. చెన్నైలో మెరీనా బీచ్ కాడ ఆయన సముద్రం మధ్యలోకి షిప్ వేసుకొని వచ్చాడు. సముద్రం మధ్యలో షిప్ వచ్చింది. ఆయన ఎక్కడ కాలు పెట్టకూడదు, మన భారతదేశం ల్యాండ్ మీద కాలు పెట్టకూడదు, కానీ సముద్రంలోకి రావచ్చు. ఇక్కడి నుంచి చాలామంది పోయినారు. మన కావల నుంచి కూడా చాలామంది చెన్నైకి వెళ్ళి, చెన్నైలో చిన్న చిన్న బోట్లు వేసుకొని చుట్టూరు లంగర్లు వేసుకొని ఆయన వాక్యం చెప్తే వాక్యం వినేసి, మళ్ళీ సముద్రంలోని వాక్యం చెప్తే వాక్యం వినేసి వెనక్కి వచ్చేసినారు. ఆయన ప్రపంచాన్ని అంతటికి, దేనికి? ప్రపంచాన్ని అంతటికి 10 నిమిషాలు లేకపోతే 8 నిమిషాలు. సో అమ్మ నా సై వినాలా, నిద్రపోకూడదు మీరు, ఈ మాట వినాలా. ప్రపంచాన్ని అంతటికి ఒక 10 నిమిషాలు 10 సెకండ్లో లేకపోతే 8 నిమిషాలు, నాకు కరెక్ట్గా ఆ సమయం తెలీదు. ప్రపంచాన్ని అంతటికి వాక్యం వెళ్ళాలని చెప్పి రేడియోలోనో స్లాట్ ఏదో బుక్ చేసుకున్నాడు. అందరికి వినాలా,
అన్ని దేశపోలు వినాలా ఈ మాటని. అంత వైర్లు గీర్లని కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు, అంత కరెక్ట్గా అయిపోయింది. ఇంకా దాన్ని కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కొన్నారంట ఆ సెకండ్లు. బిల్లి గ్రహం వాళ్ళు, గ్రహం గారు వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు. ఏదో ఆ స్లాట్ని కొన్నారు వాళ్ళు. స్టార్ట్ అయిపోయింది. ప్రపంచం మొత్తం వినింది, చాలా సంతోషపడిపోయినారు. రే ఇంకన్నీ ఎన్ని ప్యాకప్ చేసుకోండి, మన ఎక్విప్మెంట్స్ మొత్తం ప్యాకప్ చేసుకోండి, మన ల్యాప్టాప్స్ గిఫ్టాప్స్ అన్నీ తీసుకుంటారా. ఏడురా పలానా వ్యక్తి ఒక వ్యక్తి కనపట్టల్లా. ఎక్కడ ఉన్నాడు అతని పేరు కూడా మర్చిపోయా. ఎందుకో ఆత్మదేవుడు ప్రేరేపిస్తున్నాడు చెప్తాను. ఎక్కడున్నాడు అతను అంటే, అతను చచ్చిపోయి పడిపోయి ఉన్నాడు లోపల. ఎందుకు తెలుసా? అన్ని కనెక్షన్లు ఇచ్చారు కానీ ఒక కనెక్షన్ ఇవ్వడం మర్చిపోయారు. అది ఇచ్చే టయానికి మినిమం 5 నిమిషాలు అయిపోద్ది. ఆ వైర్ని ఈ వైర్ని ఏంది, ఆ వైర్ని ఈ వైర్ ఇట్లా పట్టుకున్నాను. దీంట్లో నుంచి కరెంట్ పాస్ అవుతూ ఈ వైర్లో కరెంట్ బాడీ అంతా రక్తం అంతా పిచ్చేసి నాకు అట్లానే చచ్చిపోయినాడు. ప్రపంచానికి స్వార్థ వినిపించబడింది ఒక అతని మరణం. దేవునితో గట్టిగా పెనవేయబడింది. బిల్లి గ్రహం గారి కంటే ముందుగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవజనుడు, ఎంత గొప్ప విశ్వాసి, దేవుని కోసం చచ్చిపోయిన విశ్వాసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఈయన అడుగుతున్నాడు, ఆయన కోసం ఏం చేస్తున్నావు? పై భక్తినా, పై ప్రార్థనేనా, పైన వాక్యం చెప్పడమేనా, యూట్యూబ్లో వింటున్నా దైవజనులారా పైన భక్తేనా? దేవుడు సేవకులతో కూడా మాట్లాడుతున్నాడు ఈరోజు. సంఘ విశ్వాసులతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆయన కోసం ఏం చేస్తున్నావు? ఎలా ఉంది నీ బంధం? గట్టిగా ముడివేయబడిందా, లేకపోతే అట తిప్పితే తెగిపోయేటట్టుందా? రోమీయులు రాసిన పత్రిక 16వ అధ్యాయం 12వ వచనం చదవండి. రోమీయులు రాసిన పత్రిక 16వ అధ్యాయం 12వ వచనం. ప్రభువునందు ప్రయాసపడు అమ్మా, త్రుపైనాకు, తర్వాత త్రుపోసాకును, ప్రియురాలుకు పెరిసుకును వందనములు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ఇంగ్లీష్ బైబుల్లో ఈ త్రుపేనాకు అనే మాట ట్రిఫేనా అని రాయబడింది. ఈ త్రోపోసాకు అనే మాట ట్రిపోసా అని రాయబడి ఉంది. ఈ పెరిసు అనే మాట పెరిస్ అని రాయబడి ఉంది. అని అంటాడు, ఇదిగో ప్రియమైన విశ్వాసికి వందనాలు, ప్రభువునందు బహుగా ప్రయాసపడుతున్నారు. ఏందంట, ఏం చేస్తారంటే వీళ్ళు ప్రభువునందు ప్రయాసపడుతున్నందుకు ఎవరు వందనాలు చెప్తున్నారు వీళ్ళకి? చెప్పాలా? పౌలు గారు వచ్చి, పెద్ద గొప్ప దైవజనుడు వచ్చి, పెద్ద గొప్ప ఇదిగో బోధకుడు, లేకపోతే గొప్ప ఇదిగో ప్రజ్ఞశాలి, ఇదిగో దైవ ఆత్మను పొందుకున్న వ్యక్తి, దేవుని కోసం నిలబడిపోయిన వ్యక్తి, దేవుని కోసం పని చేయడానికి పూనుకున్న వ్యక్తి, ఇదిగో క్రీస్తు శిలువ భారాన్ని మోస్తూ ఇదిగో అనేక మంది క్రీస్తు వైపుకు నడిపిస్తున్న ఆ అపోస్తలుడైన పౌలు వీళ్ళ దగ్గరికి వచ్చి అంటున్నాడు, మీకు వందనాలమ్మా. ఏమంటున్నాడు? మీకు వందనాలమ్మా, మీరు ప్రభువునందు ప్రయాసపడుతున్నారమ్మా. ఏం పడుతున్నారంట? చెప్పాలా ఈ మాట? ప్రభువునందు ఏం పడతారంటే వీళ్ళు. ఇప్పుడు మనకు వచ్చేదంతా ఏందే?
తీసేయండి, ఆయాసం మనకు వచ్చేది ఏంది? 10 అడుగులు వేస్తే ఏమొస్తుంది? ఆయాసం. ఇంటికి పోతే పాయాసం. ఏంది? ఇంటికి పోతే పాయసం, ఎడేమో ఆయాసం. 4 అడుగులు వేస్తే ఆయాసం కదా. దేవుని మందిరానికి రారు, ఇంట్లో పనులైతే చేసుకుంటా ఉంటారు. ప్రభువునందు ప్రయాస ఎక్కడా? పౌలు గారు అంటున్నాడు ఈ మాట. ఏమన్నాడు? ట్రిఫీనాకు, ఇదిగో ట్రోపాసాకు నా వందనాలు, పెర్రిస్సుకు ప్రియమైన విశ్వాసికి వందనాలు. అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. ఏందంట? ఆమెను ఏమని పిలుస్తున్నాడు? ప్రియురాలగు. ఎవరంట ఆమె? మళ్ళీ అది తప్పు పట్టారు. ప్రియురాలగు అంటే ప్రియమైన విశ్వాసికి అని అర్థం. ఏంది? ప్రియమైన విశ్వాసి. ఎవరంట ఆమె? పెర్రిస్సు. నా వందనాలమ్మా, మీరు ప్రభువునందు బహుగా ప్రయాసపడుతున్నారు. ప్రియమైన విశ్వాసి, దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన కోసం ఏమి ప్రయాసపడుతున్నావు? అమ్మా, ఆయన కోసం నువ్వేం ప్రయాసపడుతున్నావు? నా సాయి చూడండి, మీరు ఆయన కోసం ఏం ప్రయాసపడుతున్నావు? మందిరానికి వచ్చిపోవడం కాదు, నువ్వు ఆయన కోసం ఏదో ప్రయాసపడాల్సిందే. ఆయన కోసం ఏదో నువ్వు త్యాగం చేయాల్సిందే. రేపు దేవుడు నిన్ను నన్ను అడుగుతాడు, నా కోసం ఏం చేశారా? నా కోసం ఏం చేసావమ్మా? నా కోసం ఏం చేస్తావు తల్లి? ఏం చేసావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ మాట ధ్యానం చేసేటప్పుడు వీళ్ళు ఎంతగా ప్రయాస పడకపోతే అపోస్తలుడైన పౌలు స్టేట్మెంట్ ఇస్తాడు. రేయ్, ఎంతగా ప్రయాస పడకపోతే వీళ్ళ గురించి అపోస్తలుడైన పౌలు స్టేట్మెంట్ ఇస్తాడు. ఎవరి కోసం ఇస్తామా మనం? ఎవరైనా కష్టపడితే పలానా కష్టపడుతున్నాడు, దేవుని పరిచయంలో ఉంటున్నారు అని చెప్పగలం. కష్టపడకుండా చెప్పగలమా? వీళ్ళు ప్రభునందు ఎంత ప్రయాస ఆయనకి వినపడకపోతే, ఆయన హృదయం ఎంతగా కరగకపోతే, వాళ్ళ గురించి ఏమేమి అద్భుతమైన సాక్ష్యాలు అపోస్తలుడైన పౌలు వినకపోతే ఎన్నొచ్చి అంటున్నాడే ఆ మాట. మీరు ప్రభునందు ప్రయాసపడుతున్నారమ్మా. అమ్మా, మీకు వందనాలమ్మా, నువ్వు నా ప్రియురాలు అమ్మా, అంటే నా ప్రియమైన విశ్వాసం అమ్మా. పెరిస్సు, నువ్వు విశ్వాసం అమ్మా, నువ్వు నా ప్రియురాలు అమ్మా, నా ప్రియమైన విశ్వాసం అమ్మా. దేవుడు రేపు నిన్ను అనొద్దు, నువ్వు నా కోసం ప్రయాసపడ్డావు బిడ్డ, నువ్వు నా ప్రియురాలువి. ఏంది అనొద్దు? దేవుడు అనొద్దా? అనాలా లేదా? చెప్పండి. ఇదిగో కొమ్మిలో ఉన్న బెరాకా ప్రార్థనా మందిర సంఘస్థులారా, మీరు నా కోసం బహుగా ప్రయాసపడ్డారు, మీరు నా ప్రియులు, మీరు నా ప్రియ బిడ్డలు. దేవుడు అనొద్దు? నువ్వేం చేస్తే అంటాడు నీకోసం, నువ్వేమి చేస్తే అంటారా నీకోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. క్రీస్తు నిమిత్తము. క్రీస్తు నిమిత్తం ఏం కలిగింది అంటే ఆయనకి? మనమేం కోరుకుంటాం చెప్పాలా అమ్మా? మనమేం కోరుకుంటాం? ఈయనకేం కలిగి అంట? ఏందమ్మా ఇది? నాకు అర్థం కాదు ఇదే. క్రీస్తు నిమిత్తం ఆయన ఏమైపోయినాడంట? నాకు బలహీనతలు కలిగినాయి, నాకు నిందలు కలిగినాయి, నాకు ఇబ్బందులు కలిగినాయి అమ్మా, నాకు హింసలు కలిగినాయి, నాకు ఉపద్రవాలు కలిగినాయి. అయితే నేను ఒక మాట చెప్తున్నా బెరాకా ప్రార్థన మందిర సంఘస్థులకు, నేను ఎలా ఉన్నాను? ఎలా ఉన్నానంటమ్మా? ఇన్ని కలిగిన సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నాను. నాకు బాధలు, ఇబ్బందులు, ఉపద్రవాలు, అనేకమైన శోధనలు కలిగినాయి. అయితే నేను ఎలా ఉన్నాను తెలుసా? సంతోషంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను.
చిన్న బాధ కలగకూడదు. ప్రార్థించిన వెంటనే టప్పని మన పనులు జరిగిపోవాలా. టప్పని పనులు జరిగిపోవాలన్నప్పుడు దేవుడు నిన్ను అడుగుతున్నాడమ్మా, నువ్వు నా కోసం ఏం పని చేసినావు? నా కోసం ఏం ప్రయాసపడ్డావమ్మా? నా కోసం ఏమైనా వదిలేసావా? అయ్యా నేనైతే నీకు టక్కన పనులు చేయాలా? నువ్వైతే ముసలోడివి ముసలిదానం అయిపోయిన దాకా మారకుండా ఉంటావా? నేను నీ ప్రార్థన చేసిన వెంటనే మారేనాలా? నువ్వు మటుకు ఎన్నిసార్లు మందిరానికి వస్తున్నా, ఇదిగో నీ వయసు ఎంతగా ఉడిగిపోతున్నా, 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు, ఇదిగో 65 సంవత్సరాలు వచ్చే నీలో మటుకు మార్పేలే. నేను మటుకు నువ్వు చెప్పిన వెంటనే పని చేయాలా? ఎక్కడ న్యాయం అమ్మా ఇదే? దేవుడు రేపు అడగడా? ప్రియమైన విశ్వాసి, ఆధ్యాత్మికమైన స్థితిలోకి నువ్వు పురుకొల్పులోనికి రావాలా. నువ్వు ఒక గోడను నిర్మించుకున్నావు. ఆ గోడలో భక్తి అంటే ప్రార్థనని, ఇదిగో దేవునితో సంబంధం అంటే వాక్యం వినడం అని, దేవునితో సంబంధం అంటే తెల్లగొడ్డలు వేసుకోవడం అని, దేవునితో సంబంధం అంటే ఇదిగో ఇతరుల మీద కొంత మేరకు మనకున్న దాంట్లో కొంత జాలి చూపిస్తే సరిపోతులే, ఇదే కొంత కరుణ చూపిస్తే సరిపోతులే, ఇదే టెస్ట్ వేసుకోవడం కోసం. నెవర్. దేవుడు నిన్ను ఈ విషయంలో కాదంటున్నాడు. ఇది కాదు దేవుడు నిన్ను కోరుకునేది. నువ్వు ఆయన కోసం ప్రయాసపడాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోసం శ్రమను అనుభవించాలా. మా నాన్నకి పెరాల్ స్ట్రోక్ వస్తే నేను ఒకటే మాట చెప్పిన, నాయనా నీకు దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? ఇప్పుడు దాకా తిరిగావు, పని చేసావు, అయిపోయింది. ఇదిగో దేవుని దగ్గర కూర్చొని బైబిల్ చదువుకునే భాగ్యాన్ని నీకు కలుగు చేసినాడు. నువ్వు కూర్చున్నంతసేపు బైబిల్ చదువుతా ఉండవు, చక్కగా పాటలు వింటా ఉండు. నువ్వు చక్కగా పాటలు పాడతావు కదా, పాటలు వింటా ఉండు. నువ్వు పాడకపోయినా ఇదిగో వాక్యం చదువుతూ ఉండు. నీకు దేవుడిచ్చిన మహాభాగ్యం ఇదని చెప్పిన. శ్రమ నీకు బహు గొప్ప భాగ్యంగా మారిపోవాలా. శ్రమలో ఆనందించాలా. ఏం చేయాలా? శ్రమలో సంతోషించాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరితో పాటు చంపేసిన పోడు నన్ను అని మోషే అనుకుంటే ఇజ్రాయేల్ విడిపించబడే వల్ల 40 సంవత్సరాలు ఫరో ఇంట్లోనే ఉన్నాడు. 40 సంవత్సరాలు మామ ఇత్రో ఇంట్లో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. 40 సంవత్సరాలు ఆ ఇజ్రాయేల్ జనాంగంతో ఏగలేకపోయినాడు. 120 సంవత్సరాలు బ్రతికాడు, కానీ బ్రతుకులు సంతోషం లేకుండా పోయింది. హల్లెలూయా. శ్రమనే అనుభవించాడు. ఆఖరికి ఆయన చెప్పిన మాట ఏంది? ఐగుప్తి ధనము కంటేను క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఐగుప్తి ధనాన్ని వద్దనుకున్నాడు, ఐగుప్తి ఘనాన్ని వద్దనుకున్నాడు, ఐగుప్తి అధికారాన్ని వద్దనుకున్నాడు, ఐగుప్తి పాపభోగం వద్దనుకున్నాడు, ఐగుప్తి సుఖం వద్దనుకున్నాడు. క్రీస్తు విషయమైన నింద, దేవుని ప్రజలతో శ్రమ, అవమానము, హింసలు, బాధలు అనుభవించడానికి పూనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతగా శ్రమ పడిన వాడిని, ఇదిగో ఇన్ని కష్టాలు అనుభవించిన వాడిని దేవుడికి ఏమని పిలిచాడు తెలుసా? ఇతను సాత్వికుడు. ఎవరంట? సాత్వికుడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో ఏందంట? మిక్కిలి ఈ మాట చెప్పాలి. ఏంది? ఈ సాత్వికుడు ఏమో పొందుకున్నాడా? చెప్పండి అమ్మా. శ్రమలు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇల్లంతటిలో ఎవరంటేనా? నమ్మకమైన వాడు. నా దర్శనము అతనికిచ్చి అతనితో ముఖాముఖిగా నేను మాట్లాడేదను.
దేవుని ముఖాన్ని చూస్తూ మాట్లాడే వ్యక్తి. అబ్బా, జీవ గ్రంథంలో మోషే పేరుండెను. నేను మోషేను కరుణించేదను. దేవుని కరుణ కటాక్షం మోషే మీద ఉంది. అందుకనే ఒక మాట అంటాడు, అద్భుతమైన మాట, చాలా గొప్ప మాట, బంగారు మాట. అపోస్తలుడైన పౌలు 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాస్తాడు, చదవండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును ఏం చేయాలంట? చేపట్టుము, దాన్ని పొందుటకు నేను పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. నేను అందుకోసమే పిలువబడ్డాను. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, అమ్మా ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవాన్ని ఏం చేయాలంట? చాలు. ఏం చేయాలంటమ్మా మనం? అమ్మా వినాలమ్మా, ముగిచ్చేస్తా, నేను నిద్రపోతున్నారు, ముగిస్తా. ఏం చేయాలంట మనం? మంచి పోరాటము పోరాడాలా. మంచి పోరాటం పోరాడాలా. దేవుని కోసం శ్రమ భరించాలా, దేవుని కోసం బాధ భరించాలా, దేవునితో కలిసి పని చేయడం అంటే ఏందో తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాస్తాడు, చదవండి. ఏంటంటమ్మా? దేవుని అంటే జత అంటే చెప్పాలమ్మా, అమ్మా మాట్లాడండి. జత అంటే ఏంది? 2 జత. ఒక ఎడ్ల బండికి 2 కాడి ఎద్దులు కడతాం, ఆ 2 జత. ఇది అది ఒకటేసారి లాగితే తప్ప బండి ముందుకెళ్ళదు. ఇప్పుడు ఎవరంట ఈయన? ఎవరెవరు జత పని వారంట? చదువు మాట చదువు అని. మేము దేవుని జత పనివారం. దేవుని పని చేసే వాళ్ళం మేము. దేవుని జత పనివారం. ఇదిగో మీరు చెప్తారు, ఈ మాట చెప్పగలరా? మేము దేవుని జత పని వాళ్ళమయ్యా, దేవుడి పని చేస్తానమయ్యా. రేపు ఆదివారం పలానా వంటలు చెయ్యాలి అన్నాం అనుకో, ఒరే మనం చూశాడే ఈరోజు, ఆ ప్రసన్న ఏమో ఇటు తిరిగే ఉంటుంది, మేము వచ్చే సంగతి ఎట్ట తెలుసో పేపర్ ముడి రాసేస్తాం, ఆయనకి చెప్పేశాడే, ఆగిపోదాం. ఇంకా తప్పదు. వాళ్ళిద్దరికి పాపం, వాళ్ళిద్దరు అమాయకులు వెనకాల కూర్చో ఉంటారు, వాళ్ళు వస్తూ ఉంటే కలిపెడతా ఉంటారు, చేస్తూ ఉంటారు. ఇది దేవుని పనే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న పనులు కూడా దేవుని కోసం చేయకపోతే అట్ట, సంఘం కోసం బాధ్యత తీసుకోకపోతే అట్ట. దేవునితో కలిసి పని చేయడం జత పని అంటే. నువ్వు దేవునితో కలిసి పని చేయాలా, హృదయపూర్వకంగా పని చేయాలా, దేవునితో తత్సంబంధం గట్టిగా ఉన్నాడు, గట్టి ముడి వేసుకున్నాడు, వాడు దేవునితో కలిసి పని చేస్తాడు.
వాడు హృదయపూర్వకంగా పనిచేస్తాడు. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. టకటక ఏందంట? ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుతామని మీరు ఏమి చేసినను మనుషుల నిమిత్తముగాక, చాలు, ప్రభు నిమిత్తమని మనస్సు హృదయపూర్వకంగా ప్రభు నిమిత్తం చేయాలి. ఏం చేసినా నా కోసం చేయబాక, పాస్టర్ కోసం చేయబాక, నువ్వు ఏం పని చేసినా ప్రభు నిమిత్తమే పని చేయాలా, పట్టుదలతో పని చేయాలా. ఇంటికి పోయి చదువుకోండి. ప్రకటన 2వ అధ్యాయం 3వ వచనం రాయబడి, పట్టుదలతో పని చేయాలా. మీరు ఏమి చేసినా మనుషుల కోసం చేయక దేవుని కోసం హృదయపూర్వకంగా చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేసి నేను ముగించేస్తాను. నెహెమ్యా 1వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. నెహెమ్యా 1వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదవండి టకటక. నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరుల్లో కనానీయుల్లో ఒకడు, యూదులో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషంలో తప్పించుకొని యూదుల గురించి, యెరూషలేము గురించి నేను వారిని అడుగగా, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. యెరూషలేము యొక్క ప్రాకారాలు పడిపోయినాయి, దాని గుమ్మాలు కాల్చివేయబడ్డాయి. చాలు. ఎవరితో చెప్పారంట? నెహెమ్యాతో చెప్పారంట. ఇదిగో బహు దుఃఖం పడ్డాడట, బహు వేదన పడ్డాడట, ఇదిగో గుండెలు బాదుకున్నాడట. ఏం పడిపోయినాయి చెప్పారంట ఆయనకి? యెరూషలేము ప్రాకారాలు పడిపోయినాయి. అమ్మా వినాలా? యెరూషలేము గుమ్మాలు కాల్చివేయబడ్డాయి. ఇదిగో ఆ రాజ్యంలో ప్రస్తుతం నెహెమ్యా ఉన్నాడంటే లేడు. ఎక్కడో పడిపోయినాయి అయ్యా, యెరూషలేములో పడిపోయినాయి అయ్యా, ప్రాకారాలు పడిపోయినాయి అయ్యా, అయ్యా గుమ్మాలు కాలిపోయినాయి అంటే ఇక్కడ రోధిస్తున్నాడు, ఇక్కడ బాధపడుతున్నాడు, ఇక్కడ శ్రమ పొందుతున్నాడు. నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. నీ కుటుంబంలో పడిపోయిన ప్రాకారాలు లేవు, నీ కుటుంబంలో పడిపోయిన గోడలు లేవు, దేవునితో ఉంటూ పడిపోయిన నీ జీవితం లేదు, రక్షణ పొందని నీ బిడ్డలు లేరు, రక్షణ పొందని నీ భర్త లేడు, రక్షణ లేని నీ అన్నదమ్ములు లేరు. నీ ఆత్మీయమైన జీవితంలో ఇదిగో నీ ఆత్మీయమైన జీవితం అనే పాత్ర ఎన్ని చిల్లులు పడిపోయి ఉన్నాయో. ఇంకా బాగుందేమో నీ ఆత్మీయ జీవితం అనుకుంటున్నావేమో, చిల్లులు పడిపోయింది. వాక్యం అంతా జారిపోతామని దాంట్లో నుంచి దుఃఖపడిపోయే అనుభవాలు తగ్గిపోయినాయి కదా, శ్రమపడే అనుభవాలు తగ్గిపోయినాయి కదా, దేవుని దగ్గర దొర్లి దొర్లి ప్రార్థన చేసి గుండెలు కొట్టుకునే రోజులు తగ్గిపోయినాయి కదా, గుండెలు బాదుకునే స్థితి కనపట్లా. ప్రియమైన దేవుని జనాంగమా, నేను ఒక మాట చెప్పనా? నెహెమ్యా 4వ అధ్యాయం 21వ వచనం చదవండి. నెహెమ్యా పని యొద్ద ప్రయాసపడితిమి, ఉదయము మొదలుకొని నక్షత్రములు అగపడు వరకు ఏం చేశారంట? శ్రమ ఎప్పుడొచ్చి శత్రువు
దాడి చేస్తాడని ఒక పక్క ఈట్లు పట్టుకునే వాళ్ళు, ఒక పక్క ప్రాకారాలు కడుతున్నాళ్ళు. మళ్ళీ ప్రాకారాలు కడుతున్నందుకు ఆయనకు అవమానాలు, ఆయన అసహించుకోవడాలు, అతని మీద సాడీలు. ఓ ఎన్ని లేసినాయో నెహెమ్యా మీద. ఏం వెనుకడిగేసే సమస్యలే, వేసే సమస్యలే. నేను ఒక మాట చెప్పనా, నిప్పు మండుతున్న వరకే దాని విలువ. ఏంది? నిప్పు మండుతున్న వరకే దాని విలువ. అది ఆరిపోతే ఆ బూడిదని తీసి ఎక్కడ పడేస్తాం మనం? పేడ దెబ్బలు వేస్తాం. ఆత్మీయమైన మంటున్నంత వరకే దేవునితో సంబంధం ఉంటుంది. దేవునితో సంబంధం ఉన్నవాడే శ్రమను భరిస్తాడు. కింద రాసుకున్న రచయిత ప్రణయని. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాశలను కాలదంతాడు దేవునితో సంబంధం ఉంటే. నిందలు అవమానాలను ఇదిగో భాగ్యంగా ఎంచుకుంటాడు దేవునితో సంబంధం ఉంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎవరని, నీవు ఎంతటోడువని, నీ స్థాయి ఎంతని, నువ్వు ఎంత పెద్ద గొప్పోడువని ఆయన నీ కోసం ఈ లోకాన్ని దిగి వచ్చాడు. స్వరూపము లేదు, ఏ కపటము లేదు, ఏ పాపము లేదు, బాధింపబడి నోరు మెదపలేదట. నీకోసం కదా, నీతో ఆయనకి గట్టి బంధం ఏర్పరచబడ్డానికి కొరకాయ ఆయన స్వరూపము సొగసును పోగొట్టుకున్నాడే. నీకోసం అప్పగించుకున్నాడు. నీకోసం ఇదిగో ఆయన అవమాన పాలు, అవహేళన చేశారు ఆయన్ని. సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు. అందరూ ఏకమై ఒకేసారి గొంతెత్తి ఆయన్ను ఇదిగో సిలువ వేయండి, సిలువ వేయండి అని అరిశారు, దూషించారు. నీకోసం, నా కోసం, నీ బంధం నా బంధం ఆయనతో గట్టిగా ముడివేసుకొని ఉండాలని సిలువ శ్రమను సహించాడు కదా. నీకోసం దూషింపబడ్డాడు, బాధింపబడ్డాడు, నిందింపబడ్డాడు, అపహసింపబడాను, దౌర్జన్యము నొందెను, కొరడాలతో కొట్టబడాను. ఇదిగో అన్యాయపు తీర్పు నీ కోసం నా కోసం ఆయన పడ్డాడు. ఎందుకో తెలుసా? ఎందుకు పడ్డాడు తెలుసా? నిన్ను విమోచించడానికి, నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి, పాపము నుండి ఇదిగో నేను పవిత్రుడిగా చేయడానికి, ఇదిగో మన మనసాక్షి శుద్ధి చేయడానికి, దేవునికి మనం సమీపస్తులుగా చేయడానికి రాబోయే ఉగ్రత ఒకటి ఉంది. అమ్మా వినాలా? రాబోయే ఉగ్రత ఒకటి ఉంది. ఇదిగో ఆ ఉగ్రత నుండి రక్షించడానికి నీతిమంతుని రక్తం ఈ లోకంలో ఒలికింది, నిరపరాధుని రక్తం ఈ లోకంలో ఒలికింది, అమూల్యమైన రక్తం నీ కోసం నా కోసం ఈ లోకంలో ఒలికింది, పాప క్షమాపణ కలగజేసే రక్తం నీ కోసం నా కోసం ఈ లోకంలో ఒలికింది. పాపము నుండి మనల్ని పవిత్రపరిచే రక్తం, పరిశుద్ధుని రక్తం నీ కోసం నా కోసం వెలుకలా. చిన్న చిన్న శ్రమలకు భయపడిపోతున్నావా? చిన్న చిన్న బాధలు తట్టుకోలేకపోతున్నావా? ఎంత మేరకు ఆయనతో నీతో బంధం కొనసాగుతుందమ్మా? ఎప్పటికి తెగిపోయిందేమో చూసుకో. తెగిపోయిన గాలిపటం ఎక్కడ పడద్దంట? ఏడ పడద్దంట తెలీదు. తెగిపోయిన గాలిపటం ఏడ పడద్దో తెలియదు కదా. ఇట్టంటానే ఉంటాడు వాడు. ఎప్పుడో తెగిపోయి ఉంటుంది, ఎక్కడో పడిపోయి ఉంటుంది. పడిపోయింది ఏదైనా మళ్ళీ అట్ట తిరిగి వస్తుంది ఇంటికే, చినిగిపోద్ది. ఏందంట? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం చినిగిపోయేదాకా ఇదిగో నువ్వు ఉండొద్దు.
గట్టి బంధాన్ని ముడివేసుకో. నీకోసం ఆయన ప్రియకుమారుని ఈ లోకాన్ని పంపించాడు. నువ్వంటే ఆయనకు మహా ఇష్టం. అయ్యా, ఇంకా బాప్తీసాలు లేక, ఇంకా కుటుంబాల్లో మారు మనసు లేక, ఇంకా మీకు ఒక సరైన నిర్ణయం లేక, ఇంకా మీరు ఆలోచిస్తూ ఉన్నారేమో, దేవుడు చెప్పినట్లు జరుగుతూ ఉంది. మనుషుల మీదకి మనుషులు లేస్తారు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేగస్తారు. అందరూ పొడుచుకుంటారు, కాల్చుకుంటారు, చచ్చిపోతారు. రక్తం ఈ లోకంలో ఒలుకుద్ది. ఒకరంటే ఒకరికి పడని, ఒకరంటే ఒకరికి అసూయలు, కల్ముషాలు అన్నీ ఈ లోకంలో ఏర్పడతాయి. ఆల్రెడీ దేశాలకి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్కి, ఇరాన్కి. అన్ని దేశాలు ఒకటికోబోతున్నాయి. అన్నీ తన్నుకోబోతున్నాయి. సెకండ్ వార్ యుద్ధం స్టార్ట్ అవబోతా ఉంది. దేవుని అనుకున్నట్లు రాకడ ఆసన్నమైపోయింది. అక్కడ సన్నాహాలు సిద్ధమవుతా ఉన్నాయి. పరిశుద్ధుడు, కల్ముషం లేనివాడు, ఆ గొల్గోతా మీద నీ కోసం నా కోసం యాగమైపోయిన వాడు తిరిగి రాబోతున్నాడు. నువ్వింకా చిన్న చిన్న శ్రమలు తట్టుకోలేకపోతున్నావేమో. అమ్మా, నీ బంధం తెగిపోతుందేమో. అయ్యా, నువ్వు విడవబడతావేమో. నైనా నువ్వు జాగ్రత్త, సరి చేసుకో. నీ కుటుంబాన్ని సరి చేసుకో. దీపం ఉండగానే సెట్ యువర్ లైఫ్, సెట్ యువర్ ఫ్యామిలీ, సెట్ యువర్ చిల్డ్రన్స్. సెట్ చేసుకోవాలా మీ బిడ్డల్ని. కుదరదు, లేకపోతే విడవబడతారమ్మా. శ్రమలో ఆనందిస్తున్నారు, దుఃఖంలో ఆనందిస్తున్నారు. బాధలు భరిస్తున్నారు, తన్నబడుతున్నారు, గుద్దబడుతున్నారు. ఈనాటి అపోస్తులైన యాజకులు అనేక మంది చచ్చిపోతున్నారు. నీవు నేను ఈ పల్లెటూరులో సేఫ్ జోన్లో ఉన్నాం. బయటకు పోతే తెలుసతే కొట్టబడుతున్నారు, చంపబడుతున్నారమ్మా. నగ్నంగా ఏడవబడుతున్నారు. స్త్రీ నగ్నంగా ఈడుస్తున్నారు. న్యాయం లేని రోజులు వచ్చేసినాయి భారతదేశంలో. న్యాయం లేని రోజులు వచ్చేసినాయి అమ్మా. దేవుని బిడ్డలను కాల్చేస్తున్నారు, పొడిచి చంపేస్తున్నారు. వచ్చేసినాయి. దేవుడు రాకడ ఆసన్నమైంది. పెద్ద పెద్ద గొప్ప భక్తి పరులు చెప్తా ఉన్నారు ఈ మాట. దేవుని రాకడ త్వరలో ఉంది. ఆయన 2025 సంవత్సరాల నుంచి ఘంటాపదం కొట్టుకుంటూ చెప్తున్నాడు మీకు. ఆయన రాజ్యం ఆసన్నమైంది, వచ్చి ఉన్నది. మీరు జాగ్రత్త పడండి. నీ బంధం ఏ విధంగా ఉందో నాకు చెప్పబల్లే. ఆయన పాదాల దగ్గర నీ బంధాన్ని స్థిరపరచుకో. కళ్ళు మూసుకోండి, ఆరాధనలోకి ముందుకు సాగిపోదాం.